బ్రేకింగ్ న్యూస్ అన్నమయ్య భవనంలో టీటీడీ బోర్డు అత్యవసర సమావేశం వాడివేడిగా జరుగుతుంది. చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన తొక్కిసలాట ఘటనపై చర్చ జరుగుతుంది. టీటీడీ అధికారులు వర్సెస్ బోర్డు సభ్యులుగా వ్యవహారం సాగుతుంది. టీటీడీ అధికారుల తీరుపై బోర్డు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. తొక్కిసలాట ఘటనలో టీటీడీ ఉన్నతాధికారుల ఏకపక్ష నిర్ణయాలను తప్పుపడుతున్నారు. ఇక తిరుపతిలో ఏదైతే తొక్కిసలాట ఘటన జరిగిందో దానికి సంబంధించి అన్నమయ్య భవనంలో టీటీడీ బోర్డు అత్యవసర సమావేశం నిర్వహిస్తుంది. ఇక ఈ సమావేశం వాడివేడిగా జరుగుతుంది. చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన తొక్కిసలాట ఘటనపై చర్చ జరుగుతుంది. ఇక చర్చలో భాగంగా టీటీడీ అధికారులు వర్సెస్ బోర్డు సభ్యులుగా వ్యవహారం అనేది సాగుతుంది. టీటీడీ అధికారుల తీరుపై బోర్డు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. తొక్కిసలాట ఘటనలో టీటీడీ ఉన్నతాధికారుల ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ ఏకపక్ష నిర్ణయాలను కూడా తప్పుపడుతున్నారు ఇటు బోర్డు సభ్యులు. ఇప్పటికే సమావేశం అత్యవసరంగా నిర్వహిస్తున్నట్లు కూడా మనకు అర్థమవుతుంది. ఏదైతే ఇందాకే మనం చూసుకున్నాం, పవన్ కళ్యాణ్ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఆదేశాలతో క్షమాపణ చెప్పే ఆ అంశాన్ని కూడా ఈ బోర్డు సభ్యులు కానీ అటు టీటీడీ అధికారులు కానీ పరిగణలోకి తీసుకుంటాం ఈ సమావేశంలో తెలపడం కూడా జరిగింది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివాని అడిగి తెలుసుకుందాం. శివ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ శివ, ఇప్పటికే చూసుకుంటే అన్నమయ్య భవనంలో ఏదైతే సమావేశం జరుగుతుందో టీటీడీ అధికారులు వర్సెస్ బోర్డు సభ్యులుగా ఈ సమావేశం ముందుకు సాగుతున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటారు? డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి శివ? మొత్తం మీద చూసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం కొద్దిసేపు క్రితమే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షన ప్రారంభమైంది. ఏదైతే నిన్న సీఎం సమక్షంలో టీటీడీ చైర్మన్ ఈవో మధ్య పొలిటికల్ వార్, నువ్వు నాకు చెప్పట్లేదంటే నువ్వు నాకేం చెప్పట్లేదు, నేను నీకు చెప్తున్నాగా నువ్వే నాకు చెప్పట్లేదని చెప్పి సీఎం సమక్షంలోనే గొడవ జరిగిందో ఆ గొడవ ఈరోజు పెరిగి పెద్దనైన పరిస్థితి కనిపించింది. ముఖ్యమంత్రి స్థాయి అధ్యక్షన జరిగిన సమావేశంలోనే గొడవ జరిగిన నేపథ్యంలో ఇప్పుడు ఇదే అంశాన్ని కూడా టీటీడీ పాలక మండలి సభ్యులంతా కూడా దీన్ని చాలా సీరియస్గా కూడా తీసుకున్నట్లు అర్థమవుతుంది. ఖచ్చితంగా టీటీడీకి సంబంధించి ఏఈఓ రాగానే వెంటనే అంశాన్ని ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే మాకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా మీరు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని చెప్పి వాళ్ళు కుండబద్దలు కొట్టినట్లు కూడా అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు వైకుంఠ ఏకాదశికి సంబంధించి మీరు ఎటువంటి ఏర్పాట్లు చేశారు, చేసిన ఏర్పాట్లకు సంబంధించి గత పాలక మండలిలో ఎందుకు చర్చించలేదు? పాలక మండలితో సమావేశంతో పాటుగా వైకుంఠ ఏకాదశికి సంబంధించి వివిధ ప్రాంతాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి, దేశం నలుమూల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తారు కదా, వస్తున్న సమయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనే అంశానికి సంబంధించి ఎందుకు పాలక మండలి సమావేశంలో నిర్ణయం తీసుకోలేదని చెప్పి ఘంటాపదంగా నిలదీసి అడిగిన పరిస్థితి కనిపించింది. అయితే దీనికి సంబంధించి తాము సమాచారం ఇస్తున్నామని చెప్పి ఒకవైపు అధికారులు చెప్తున్నప్పటికీ పాలక మండలి సభ్యులు మాత్రం దానికి శాంతించిన పరిస్థితి కనిపించలేదు. అలాగే టీటీడీకి సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి కూడా వారు పట్టుబట్టినట్టు తెలుస్తోంది. ఏదైతే ఇక నుంచి తీసుకోబోయే ప్రతి నిర్ణయం కూడా పాలక మండలిలో చర్చించిన తర్వాతనే దాన్ని బయటికి విడుదల చేయాలి, లేకపోతే బయట చర్చించాలని చెప్పి వారు గట్టిగా పట్టుబడినట్టు తెలుస్తోంది. ఎందుకంటే కొద్దిసేపు క్రితమే టీటీడీ పాలక మండలి సభ్యులు ఎవరైతే ఉన్నారో పనబాక లక్ష్మి కానీ లేకపోతే ఆనంద సాయి కానీ వీరిద్దరు కూడా ఒకే అంశాన్ని చెప్పడం జరిగింది. టీటీడీ ఈఓ అలాగే అధికారులు ఏమాత్రం కూడా మాకు సమాచారం ఇవ్వట్లేదు, వారికి నచ్చినట్లు వ్యవహరించుకుంటున్నారు. ఈ అంశానికి సంబంధించి మాకు గనక సమాచారం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా కొన్ని సూచనలు సలహాలు ఇస్తాము. ఎందుకంటే ఆనంద సాయి అనే అతను ఆర్ట్ డైరెక్టరు, అతనికి అనేక అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సమావేశానికి సంబంధించి గతంలో నిర్వహించిన అనేక ఈవెంట్లు కూడా నిర్వహించారు. ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు కానీ, ఆ తర్వాత జనసేనలో కానీ, కొన్ని సినీ ఈవెంట్స్ కానీ, ఇట్లా అనేక అంశాలకు సంబంధించి కూడా ఆనంద సాయి చాలా దగ్గర ఉండి ఈవెంట్లు నిర్వహించారు. సో ఇటువంటి ఈవెంట్లు నిర్వహించిన తనకు అన్ని రకాల అనుభవం ఉంది. ఎక్కడ ఎంతమంది వస్తే ఆ క్రౌడ్కి తగ్గ ఎటువంటి ఏర్పాట్లు చేయొచ్చు, ఎట్లా ఆ క్రౌడ్ని కంట్రోల్ చేయాలి అనే దానికి సంబంధించి మా వద్ద కొంత డైరెక్షన్స్ ఉంటాయి. మేము ఎక్కడా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనాల కోసం రావట్లేదు, శ్రీవారికి సేవ చేసుకోవాలనే ఉద్దేశంతో తాము పాలక మండలి సభ్యులుగా వచ్చాము. పవన్ కళ్యాణ్ తనకి దాదాపుగా 15-20 సంవత్సరాలుగా పరిచయం ఉంది. నిన్న పవన్ కళ్యాణ్ బాధపడ్డట్లుగా మా ఇద్దరి స్నేహంలో ఎప్పుడు కూడా అంత బాధ నేను చూడలేదు, చాలా ఆందోళన చెందారు. సో
టీటీడీ పాలక మండలిని పూర్తి స్థాయిలో అంటే టీటీడీకి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఇక నుంచి తీసుకోబోతున్న టీటీడీ అభివృద్ధికి సంబంధించి కానీ కీలకమైన నిర్ణయాల విషయంలో కానీ లేకపోతే అనేక సందర్భాలకు సంబంధించి కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పాత్ర దీంట్లో ఉంటుంది, ఆయన ఖచ్చితంగా దీంట్లో ఇన్వాల్వ్ అవుతారని చెప్పి కూడా ఆనంద సాయి చెప్పడం జరిగింది. అలాగే భవిష్యత్తులో ఏదైతే మొన్న జరిగిన తప్పిదాలకు సంబంధించి భవిష్యత్తులో జరగకుండా ఉండేందుకు కఠినమైన నిర్ణయాలు తీసుకోవడంతో పాటు ప్రతి అంశాన్ని కూడా ఏజెండాలో పెట్టి పాలక మండలి చర్చించిన తర్వాతే ఒక్కొక్కరి అభిప్రాయాలు పాలక మండలి సభ్యులు దాదాపుగా 24 మంది ఉన్నారు. సో 24 మంది సంబంధించి 18 మంది పైగా కూడా 18 నుంచి 20 మంది వివిధ రాజకీయ పార్టీల నుంచి అంటే ఆయా రాజకీయ పార్టీ నుంచి నామినేట్ అయిన వారు కొంతమంది అధికారులు కూడా ఉంటారు. సో ఈ 18-19 మంది వారి అభిప్రాయాలను తీసుకున్న తర్వాతనే దానికి సంబంధించి ఇంకా ముందుకు వెళ్ళాలని నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఆయన కోరారు. అదే అంశాన్ని పాలక మండలి సభ్యులు కూడా ఈవో చైర్మన్ దృష్టిలో కూడా పెట్టినట్టు తెలుస్తోంది. చైర్మన్ కూడా ఇదే అంశానికి బలపరిచారు. దాంతోపాటుగా ఎవరైతే 6గురు చనిపోయారో చనిపోయిన 6గురికి సంబంధించి 25 లక్షల రూపాయల పరిహారం, అలాగే గాయపడిన వారికి ఎక్కువగా గాయపడిన వారికి 5 లక్షల రూపాయల పరిహారం, స్వల్పంగా గాయపడ్డ వారికి 2 లక్షల రూపాయల పరిహారాన్ని ఈరోజు పాలక మండలి ఆమోదించి వారికి చెక్కులని రేపు కానీ ఎల్లుండి కానీ స్వయంగా టీటీడీ పాలక మండలి సభ్యులు ఒకరు కానీ ఇద్దరు కానీ లేకపోతే ముగ్గురు కానీ వెళ్ళి ఆయా ఏరియాలో ఎక్కడైతే జరిగిందో ఆ ఏరియాలకు సంబంధించిన పాలక మండలి సభ్యులు స్వయంగా వెళ్ళి అందజేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు. అలాగే మరొక అంశం ఏంటంటే కొద్దిసేపు క్రితమే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కూడా నేను ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే ప్రధానమంత్రి లాంటి వ్యక్తులు కూడా జరిగిన దాని చింతిస్తూ క్షమాపణ కోరాము, కానీ ఈవో అలాగే చైర్మన్ ఎందుకు క్షమాపణ కోరరు, ఖచ్చితంగా మీడియా సమావేశం పెట్టి ఏదైతే నిన్న చనిపోయిన కుటుంబాలు కానీ గాయపడిన కుటుంబాలకి బహిరంగ క్షమాపణ చెప్పాలి, అవసరమైతే వారి ఇళ్లకు వెళ్ళి మరి క్షమాపణ కోరాలని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ ఒక సూచన చేశారు. ఆ అంశానికి సంబంధించి కూడా పాలక మండలిలో చాలా వేడిగా చర్చ జరుగుతుంది. అయితే ప్రధానంగా ఈవో వర్సెస్ పాలక మండలి అంటే అధికారులు వర్సెస్ పాలక మండలి ఏజెండాగానే ఈరోజు సమావేశం అయితే కొనసాగుతుంది. మాకు చెప్పకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పి ఈవోని వాళ్ళు ప్రశ్నిస్తే లేదు చైర్మనే మాకు చెప్పకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పి ఈవో అంటున్న పరిస్థితి. సో ఒకరిపై ఒకరు మాకు చెప్పట్లేదు అనే దానికి సంబంధించి ప్రధానమైన చర్చ కొనసాగుతోంది. ఇక భవిష్యత్తులో అటువంటి అంశాలు తెర మీదకి రాకుండా ఈ రోజు నుంచి ఏకాభిప్రాయంతో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా పాలక మండలిలో ప్రధానమైన ఏజెండాగా చర్చ కొనసాగుతూ ఉంది. రత్న రైట్ శివ, మీరు చెప్పినట్లుగా చూసుకుంటే అటు అధికారుల మధ్య అలాగే బోర్డు సభ్యుల మధ్య ఏదైతే చర్చ అనేది కొనసాగుతుందో తొక్కిసలాట ఘటనకి సంబంధించి దానిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సభ్యులు. ఇటువంటి ఏదైతే మిస్కమ్యూనికేషన్ అనుకోవచ్చు, ఇటువంటిది ఎప్పుడైనా ఇంతకుముందు జరిగిందంటారా, లేదంటే తొక్కిసలాట ఘటన కారణంగానే ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకోవడం జరుగుతుందంటారా? మరి చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన సమావేశం జరుగుతున్న క్రమంలో మరి ఆయన ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుందంటారు? అంటే దాదాపుగా చూసుకుంటే మనకు ఊహ తెలిసిన దగ్గర నుంచి కానీ లేకపోతే ఏపీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి గత 50-60 సంవత్సరాల కాలంగా చూసుకుంటే ఎప్పుడూ కూడా ఇటువంటి సంఘటనలు జరిగిన దాఖలాలు. సాధారణంగా చూసుకుంటే వైకుంఠ ఏకాదశి బ్రహ్మోత్సవాల సమయంలో తమకు దర్శనాల్లో జాప్యం జరుగుతుంది, రోజులు తరబడి దర్శనానికి ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి క్యూ లైన్లో ఆందోళన చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ చనిపోయిన సంఘటనలు అయితే ఇప్పటి వరకు తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో జరగలేదు. అది కూడా టోకెన్ల కోసం 6గురు వ్యక్తులు చనిపోవటం, 42 మంది పైగా చనిపోయిన సంఘటన తిరుమల తిరుపతి దేవస్థానం హిస్టరీలో ఇప్పటివరకు కూడా జరగలేదు. సో ఈసారి జరిగిన దానికి సంబంధించి ఇటు ప్రభుత్వం, ఇటు పాలక మండలి, ఇటు భక్తులు, అటు ప్రజలు అందరూ కూడా ఆందోళన కలత చెందిన పరిస్థితి కనిపించింది. సో బిఆర్ నాయుడు అధ్యక్షతన జరుగుతున్న ఈ పాలక మండలి సమావేశంలో భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా వ్యవహరించాలి అనేదే ఏజెండాగా కూడా కొనసాగుతూ ఉంది. దానికి సంబంధించి ప్రజల నుంచి అలాగే మేధావుల నుంచి ధార్మిక సంఘానికి సంబంధించిన ప్రతినిధుల నుంచి ఇట్లా భవిష్యత్తులో ఇటువంటి ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి నిరంతరం కూడా ప్రతిరోజు కూడా 70,000 నుంచి 1,00,000 మంది భక్తులు దర్శనం చేసుకుంటారు. కానీ వైకుంఠ ఏకాదశి బ్రహ్మోత్సవాల సందర్భంలోనే భక్తులు లక్షలాదిగా వస్తారు. అటువంటప్పుడు అందరూ కలిసి పాలక మండలిలో నిర్ణయాలు తీసుకొని చర్చిస్తే ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండే అవకాశం ఉంటుందని చెప్పి కూడా బిఆర్ నాయుడు అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలుస్తూ ఉంది. రత్న రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.